అండి ఈ బుక్ అయితే ఇదనమాట. ఇదిగోండి, ఇది చిన్నప్పుడు కాదు, కవితారెడ్డి ఎంఎస్సి కెమిస్ట్రీ. ఇంకోండి ఇలా రాసుకునేది అనమాట. అంటే ఆ మంత్లో ఏమేమి 2006లో, అప్పుడు 2006లో మాకు హాస్టల్ ఫీజు ఎంత అంటే, నాకు ఎక్కువగా ఖర్చు అంటే హాస్టల్ ఫీజు మాత్రమే. అప్పుడు 3000 రూపీస్ డ్రా చేసుకుంటే మాకు అప్పుడు ఎంత స్కూల్ శాలరీ 3000 శాలరీ. అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా మళ్ళీ మా నాన్న పంపించేవాళ్ళు. హాస్టల్ ఫీజు ఎంతో రాయలేదు నేను ఇక్కడ. అప్పుడైతే మాకు 2000 సంథింగ్ అన్నట్టు గుర్తుకుంది హాస్టల్ ఫీజు. చూపిస్తాను. అక్కడ నేను హాస్టల్ ఫీజు 4000. రూపీస్ అంటే హాస్టల్ ఫీజు. నాకు 2500 అన్నట్టు గుర్తుకుంది. అదండి అక్కడ ఏదో నేను అలా చూసుకుంటా ఉంటే అప్పుడు మనం ఏమేం ఖర్చులు పెట్టాము ఇలా ప్రతి రూపాయి రాసేదాన్ని నేనైతే. ఇది నేను ఏ ఇయర్ అని రాశాను, ఇది 2006. ఓకే, ఇది నేను ఎంఎస్సిలో ఉన్నప్పటిది. నేను అదే ఆలోచిస్తున్నాను, ఇక్కడ హాస్టల్లో అంత ఫీజు లేదు కదా అని. ఎంఎస్సిలో హాస్టల్లో ఉన్నప్పుడు నాకు ఇక్కడ రజ్జి అని పేరు చూడగానే గుర్తుకొచ్చింది. ఓకే ఓకే అని గుర్తొచ్చింది. ఓకే ఓకే అని గుర్తొచ్చింది. ఇంకా అప్పుడు మేము కొన్ని టెంపుల్స్కి అట్లా వెళ్ళాము. అవి చూడగానే గుర్తుకొచ్చింది అనమాట. రజ్జి నా బెస్ట్ ఫ్రెండ్ కాలేజ్ డేస్లో ఎంఎస్సిలో ఉన్నప్పుడు. ఇదిగోండి, తర్వాత మళ్ళీ నేను జాబ్లో జాయిన్ అయింది 2012 కాదు 4 years అవుతుంది. కాదు, నేను పుట్టకంటే ముందు ఎప్పుడో జాయిన్ అయ్యాను. నేను పుట్టకంటే 4 years అవుతుంది. 6 అంటే 7. నేను 2008లో జాబ్లో జాయిన్ అయ్యాను. ఓకే, సిక్స్ 7 ఎంఎస్సీ అయిపోయింది, 8లో జాబ్లో జాయిన్ అయ్యాను. అదే చూస్తున్నాను. ఇదిగోండి ఆగస్టు. ఇదిగోండి శాలరీ అప్పుడు 2855 రూపీస్ అంట. ఫస్ట్ శాలరీ. అబ్బా, నాకు ఏమన్నా రాసుకున్నానా, ఇలాంటివి చూసే మస్తు హ్యాపీ అనిపిస్తాయి కదా. ఆగస్ట్లో ఫస్ట్ శాలరీ వచ్చింది. ఫస్ట్ శాలరీ 2855 రూపీస్. అంటే పిఎఫ్ కూడా పోతుంది కదా అది. ఇదిగోండి ఆగస్ట్ 4th రోజు. హాస్టల్ ఫీజు ఇక్కడ ఎంత ఉందో చూద్దాము. అప్పుడైతే ఇంత అమౌంట్ సరిపోదు కదా, మా నాన్న మళ్ళీ పంపిస్తుండే, మా నాన్న కానీ మా అన్న కానీ. ఇదిగోండి అప్పుడు హాస్టల్ ఫీజు 1900 హాస్టల్ ఫీజు ఉండేది. అన్నీ రాసుకునే వాళ్ళు. ట్రైన్ ఛార్జెస్ 40 రూపీస్. అప్పుడు ఆర్డరీ ఆటోకే వచ్చి ఎక్స్ప్రెస్ కాకుండా నార్మల్ ట్రైన్కే వెళ్ళే వాళ్ళము. అప్పుడు కూడా నేను ఫ్రూట్స్ ఎక్కువ తినేదాన్ని. ఫ్రూట్స్, తర్వాత ఆటో ఛార్జెస్, తర్వాత ఫోన్ రీఛార్జు, బస్ ఛార్జెస్. ఇంతకు మించి మా చెల్లెకి బుక్స్ కొన్నవి, బ్యాగ్స్ కొన్నవి, ఫ్రూట్స్. తర్వాత ఫస్ట్ శాలరీతోనైతే నేను ఇదిగో అనిత ఎక్స్పెండిచర్ మా చెల్లెకి ఏమో కొన్నట్టున్నా టు గివ్, మా చెల్లెకి 200 ఇచ్చినట్టున్నాను. బస్ ఛార్జెస్ స్వీట్స్ ఇవే. ఫస్ట్ శాలరీతోనైతే నేను మా అమ్మ మా నాన్నకి మా చెల్లి వాళ్ళకైతే బట్టలు అయితే కొన్నా అనమాట. అలా అవి చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. చూడు ఏమేమి కొన్నా, బాడీ లోషన్, ఉజాల. అప్పుడు అన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ కొనుక్కునేదాన్ని ఒక్కదానికి కదా. పెద్ద కొన్నా కానీ మన ఇక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటే డబ్బులు వేస్ట్. ఇలా అన్నీ రాసుకునేదాన్ని. ఫస్ట్ 1900 ఉండే కదా, తర్వాత ఇక్కడ చూడండి 2250కి వచ్చింది. ఇది వచ్చేసి మంత్ ఎప్పుడు, ఫిబ్రవరిలో. అంటే 1 yearకి మనకి 350 రూపీస్ అయితే పెరిగింది. ఇక్కడ 2350. ఇలా రాసేదాన్ని.
పేపర్లో క్యాల్కులేటింగ్ ఇష్టం అనుకుంటే ప్రతిదీ క్యాల్కులేట్ అంటే నాకు ఎంత ఖర్చు అయింది నాకు తెలియదు. తాత ఇట్లా రాస్తుండే, మా అమ్మ కూడా ఇట్లనే రాస్తుండే, నాకు కూడా అట్లే అలవాటు అనమాట. ఇదిగోండి దోష నివారణ మంత్రం అంట, నెంబర్ ఆఫ్ టైమ్స్. నాకు యాక్చువల్గా ఒక ఆంటీ ఎవరో చెప్పారు ట్రైన్లో వెళ్ళేటప్పుడు, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ అంటే ఇంటికి వెళ్తున్నా ఆంటీ, హాలిడేస్ అంటే లేదా ఆంటీ పెళ్లి చూపులు ఉన్నాయి అని చెప్పాను. అప్పుడు ఆంటీ చెప్పారనమాట, వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకోమ్మ, ముడుపు కట్టుకొని భరతాయ నమః అని చదువు 1000 టైమ్స్ ఆర్ 1,00,000 టైమ్స్ చెప్పారు. నాకు గుర్తుకు లేదు అమౌంట్ ఎంత అనేది, నాకు తెలిసి 1000 టైమ్స్ అనుకుంటాను. అలా నేను అన్నింటికి కౌంట్ చేసుకుంటూ రాసుకున్నాను అనమాట. ఇలా నెంబర్ 5 రాసి కట్ చేసి ఇలా రాసుకుంటూ మొత్తం ఆ రోజు ఎన్నిసార్లు చదివాను అనేది పొద్దున్న లేసి స్నానం చేసి శ్లోకాలు చదువుకొని, హాస్టల్ దగ్గర టెంపుల్ ఉండేది. లాస్ట్ టైం మేము మీకు చూపించాను కానీ ఆచారం వెళ్ళినప్పుడు టెంపుల్, ఆ టెంపుల్కి వెళ్ళేదాన్ని. అక్కడ టెంపుల్స్ చాలా ఉంటాయి, శివాలయం ఉంటుంది, హనుమాన్ టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. అన్ని టెంపుల్, శివాలయము, చాలా రకరకాల టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇవేమో శ్లోకాలు రాసుకున్నాను. దేవుడి శ్లోకాలు ఏమేమో రాసుకున్నాం. పూజ నివేదన ఇవ్వనాలి. యాక్చువల్గా నాకు పెళ్ళికి ముందు నుండి కూడా దేవుడు భక్తి బాగా అలవాటు అనమాట. ఏ రోజు ఏం చేయాలి అవన్నీ ఇలా రాసుకునేదాన్ని. ఇవి చూస్తుంటే అప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. కొన్ని మనకి నిజం అవుతాయి అనుకుంటాను. కొన్ని స్టార్ట్ చేసింది యాక్చువల్గా ఇది డిసెంబర్ 11th రోజు స్టార్ట్ చేశాను 2012లో. నాకు ఒక ఆంటీ చెప్పిందని చెప్పాను కదా, డిసెంబర్ 2012లో డిసెంబర్ 11th రోజు 2012లో నేను స్టార్ట్ చేశాను ఈ యొక్క శ్లోకం చదవడము. నాకైతే మ్యారేజ్ సెట్ అయింది. నా పెళ్లి చూపులు అయితే జనవరి 4th పెళ్లి చూపులు అయ్యాయి. తర్వాత ఫిబ్రవరి 2nd రోజు ఫెబ్ అంటారు, ఫిబ్రవరి అంటాం తెలుగు కానీ, ఫిబ్రవరి 2nd రోజు ఎంగేజ్మెంట్, ఫిబ్రవరి 15th పెళ్ళయింది. కొన్ని అయితే ఉంటాయి, మనం ఏదైనా మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటే తప్పకుండా నెరవేర్చాలని ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, నిజం చూడండి. నాకైతే కరెక్ట్గా 2 monthsలో పెళ్ళి కూడా అయిపోయింది. నేను డిసెంబర్ 11th స్టార్ట్ చేశాను, ఫిబ్రవరి 15th పెళ్ళయింది. 2 months. అప్పుడైతే ఒక ఆంటీ చెప్పారనమాట, పసుపు కలర్లో ఉన్నటువంటి ఎల్లో కలర్ క్లాత్లో 5 rupees కాయిన్ పెట్టేసి నువ్వు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టేసి ఈ శ్లోకం చదవమ్మ, నీకు కంపల్సరీ వస్తుంది అని అన్నారు. చేశాను, చాలా హ్యాపీ అనిపించింది. మనం ఏదైనా నిష్ఠగా చేయాలి, తప్పకుండా అవుతుంది అన్న నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేస్తే ఏదైనా సాధించగలుగుతాము. ఇంకోండి ఇప్పుడే బట్టలన్నీ సర్దేసిన, వానలు అవి పైన గోడలు, బయట గోడల మీద బట్టలు ఉన్నాయి కదా, మర్చిపోయినాం. డోర్ లాక్ చేసినావా? ఇదిగోండి అఖిల్కి ఫీవరిష్గా ఉందంట, ట్యాబ్లెట్ వేసుకున్నాడు. అది కూడా ఏమేమో చెక్ చేసుకున్నాడు. దాంట్లో ఈ వాచ్ అయితే చాలా బాగుంది తెలుసా, స్మార్ట్ వాచ్. రోజు పొద్దున్నైతే వాకింగ్ వెళ్తాను. వాకింగ్ వెళ్ళినప్పుడు దాంట్లో మనం ఎన్ని కిలోమీటర్స్ నడిచాము, తర్వాత ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయి, ఇదైతే బాగా చూపిస్తుంది. డైలీ అయితే నేను మినిమం 2 kilometers అయితే నడుస్తున్నాను, 2 to 3 kilometers. ఇంకా టయాన్ని బట్టి ఒక 15 minutes 20 minutesకి అయితే 1 kilometer అయితే నడుస్తున్నాను. ఓన్లీ 1/2 hour కదా టైం ఉండేది. నాకేమో చెక్ చేసుకుంటున్నాడు. ఏం చెక్ చేసుకున్నావు అబ్బా? బీపీనా, బ్లడ్ ప్రెషరా? నాన్న 15 minutesలో వస్తా అన్నాడు. 15 minutes అయిపోయింది, మళ్ళీ 10 minutes టైమర్ పెట్టిన. బయటకు వెళ్ళిన వాళ్ళు రావడానికి టైం పడుతుంది. చూడని పిల్లలు తినే తలనొప్పి. వాళ్ళ నాన్న బయటికి వెళ్ళింది, వాళ్ళ నాన్న 15 minutesలో వస్తానా అని చెప్పాడు. వాళ్ళ నాన్న చెప్పి 1/2 hour అయిపోయింది, అలా టైమర్ పెట్టుకున్నాను అనమాట. వాళ్ళ నాన్న చెప్పిన టైం ఇంకా రాలేడు అని. బయటికి వెళ్ళిన వాళ్ళు టైం పడుతుంది. ఇప్పుడు నువ్వు చెప్తావు, మమ్మీ 2 minutesలో వస్తామ్మా ఆడుకోని అని చెప్తావు. వస్తావా 2 minutesలో? 2 minutes అంటే 20 minutes చేస్తావు కదా, మద్దుసార్లు చేస్తావు. 2 minutes అమ్మ. టీవీ బంద్ అంటే టీవీ చూస్తుంటే టీవీ బంద్ చేయనంటే 2 minutes. 2 minutes కాదమ్మా, 5 minutes కాదమ్మా, 1/2 hour, గంట 2 గంటలు బంద్ చేయి. వాచ్ పండుకుందాం.